అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. జై శ్రీరామ్. మీ ఆదరాభిమానాలకి ఎప్పుడూ నేను కృతజ్ఞనే ఉంటాను. ఇప్పుడైతే నేను చెప్పబోతున్నది మంగు మచ్చల గురించి. మొహంపై వస్తున్నటువంటి ఈ మచ్చల గురించి చాలా మంది సొల్యూషన్ అడిగారు. మరి ఆ సొల్యూషన్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ అంటే మన ఇంట్లో ఉండి బయటకు కూడా వెళ్ళక్కర్లేకుండా ఉండి చేసుకునే ఉన్నాయి. అందులోంచి ఒక సులువుగా చేసుకునే పద్ధతిని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వీలుంటే నోట్ కూడా చేసుకోండి. దీనికి కావాల్సింది బొప్పాయి పండు. ఇంట్లో ఖచ్చితంగా దొరుకుతుంది, లేదా బజార్లోనే ఉంటుంది. బాగా ముగ్గిన బొప్పాయి పండు తీసుకురండి. తర్వాత ముల్తానా మట్టి, ఇది కూడా మనకు బయట దొరుకుతుంది. ముల్తానా మట్టి తీసుకురండి. పసుపు. కేవలం ఈ మూడిటితోనే మీరు మొహం మీద ఉండి ఎన్ని తిరిగినా ఏం చేసినా తగ్గని మంగు మచ్చలను పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా కలుపుకోవాలి అంటే 3 స్పూన్లు, అంటే ముందు గుజ్జు రెడీ చేసుకుంటారు కదా, ముందుగా మీరు 3 కాదు 2 స్పూన్లు బొప్పాయి గుజ్జు వేసుకోండి. తరువాత టీ స్పూన్, ముందు చెప్పింది టేబుల్ స్పూన్ పెద్ద స్పూను, ఇప్పుడు టీ స్పూన్ తో పసుపు వేసుకోండి. అదే టీ స్పూన్ తో ముల్తానా మట్టి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒక పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్టే మీకు ఈ మంగు మచ్చలకి అద్భుతమైన మెడిసిన్ గా పనిచేస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే, సాయంత్రం వచ్చేసిన తర్వాత ఇంటికి మీరు మొహానికి ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ ఈ పేస్ట్ ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత దాన్ని హాయిగా చక్కగా మొహం కడిగేసుకోండి, లేదా స్నానం చేసేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా కనీసం వారానికి 3 రోజులు చేయండి. చేసిన తర్వాత నెల రోజుల్లోనే మెల్లమెల్లగా మీ మంగు మచ్చలు పూర్తిగా నయం కావడం మీరు అబ్జర్వ్ చేస్తారు. మరిన్ని విశేషాలు చెప్పడానికి మీరు ఫేస్బుక్ లో నన్ను మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి. ప్రదీప్ వానపల్లి అనే పేజ్ లో ఉన్నాను, లేదంటే కనుక యూట్యూబ్ లో కూడా ఉన్నాను. మీరు చక్కగా అక్కడ చూసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడాను. అందులో కూడా యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. మరిన్ని వివరాలు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.